తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల పెన్షన్ డబ్బులను పంపిణీ విషయం భాగంగా పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక అన్ని నెలల్లో ఇచ్చినట్లుగానే మనకి ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు కూడా ఈ మార్చి నెల మనకి అంటే ఈ రోజు నుంచి ఫిబ్రవరి నెల పెన్షన్లు అవే పాత పెన్షన్ డబ్బులు 2016 రూపాయలు 4016 రూపాయల పాత పెన్షన్ డబ్బుల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్కు గ్రీన్ సిగ్నల్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా ఈ పెన్షన్ డబ్బులు ఈరోజు ఏ జిల్లాలలో ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనున్న అన్నదానిపై మనం ఈ వీడియోలో సమాచారం అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక ఇది ఇలా ఉండగా తెలంగాణలో ఈ నెలలో కూడా పాత పెన్షన్ డబ్బులనే జమ చేసినట్లయితే మరి ఇక ఇస్తామని చెప్పినటువంటి కొత్త ఆసరా చేయూత పెన్షన్ డబ్బులను ఇంకా ఎప్పటి నుంచి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయో మనం ఈ వీడియోలో సమాచారాన్ని తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేటెస్ట్గా వచ్చినటువంటి ఆఫీషియల్ అప్డేట్ని ఇక్కడనైతే మనమైతే పెట్టి చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత సాధించినటువంటి 11 రకాల ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో 4016 రూపాయలు 6016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి పంపిణీ అనున్నారు. ఇక ఫిబ్రవరి నెల పెన్షన్ డబ్బులు ఈ మార్చి నెలలో జమ చేయాల్సిందిగా ఇక ఈ రోజు నుంచి ఆ పెన్షన్ డబ్బులు ఏ జిల్లాలలో ముందుగానైతే జమ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారం అయితే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. అంతకంటే ముందు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తున్నట్లయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక వివరాలకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఈ నెలలో కూడా చాలామంది కొత్త పెన్షన్ డబ్బులను అయితే జమ చేస్తారని అయితే ఊహించడం అయితే జరిగింది. ఇక ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ద్వారా నిధుల డబ్బులు అనేది లేకపోవడం ద్వారా తిరిగి అవే పాత పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను ఈ మార్చి నెల మనకి ఈ రోజు నుంచి మొదలుకొని పెన్షన్ డబ్బులు ఏదైతే మనకి మార్చి 28, 30వ తారీఖు వరకు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేస్తామని అప్డేట్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు అంటే 4000 రూపాయలు ప్లస్ 6000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే ఎప్పటి నుంచా అని ఎదురు చూసినటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి విడుదల చేస్తారని చాలామంది అయితే అడుగుతున్నారు. ఇక ఈ కొత్త పెన్షన్ డబ్బులు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీవోని విడుదల చేయగానే మనకి ఏప్రిల్ నెల చివరి వారం నుంచి ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో జమ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తున్నట్లు ఇక్కడ వివరాలు అయితే రావడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఇక ఈ పెన్షన్ డబ్బులు ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు లబ్ధిదారుల ఖాతాలలో ఏప్రిల్ నెల 5వ తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో జమ చేయబోతున్నట్లు సమాచారం. ఈ రోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.